నిన్న తిరుమలలో తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా సాధువుల తిరుగుబాటును చూశాం. దాదాపు 100 మందికి పైగా సాధువులు హిందూ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి జీవితాలను త్యాగం చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి సాధువుల పట్ల ప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరించింది అంటే, వాళ్ళు కోరినటువంటి కోరిక ఏంటి? గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేదో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చామని మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హోటల్కు అనుమతి ఇవ్వటం, అంతవరకు మేము అనుమతులు ఇవ్వలేదు. ఆ హోటల్కి అనుమతులు ఇచ్చినందుకు ఇది అన్యాయము అని నినదించినటువంటి సాధు పుంగవులను రౌడీల కంటే, సంఘ విద్రోహుల కంటే నీచాతి నీచంగా చూసి పశువుల్ని తోసినట్టుగా తోసి వాళ్ళనందరినీ కూడా ఒక పనికిమాలిన వ్యాన్లలో కుక్కి వాళ్ళనందరినీ బాకరపేట అడవుల్లో వదలటం జరిగింది. బాకరపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసమని మేము ప్రాకులాడతాం, కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవనానంద స్వాముల వాళ్ళ హయాంలో తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 2000 సంవత్సరాలకు పైగా లిఖిత చరిత్ర ఉన్నటువంటి కొండ మీద ఇలా సాధువులు తిరుగుబాటు చేసినటువంటి సంఘటన ఒక్కటి కూడా లేదు. అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే, నినదిస్తే వాళ్ళ పట్ల సంఘ విద్రోహక శక్తుల పట్ల ఏ రకంగా అయితే వ్యవహరిస్తారో అలా ఆ కాషాయాంబరదారులందరినీ కూడా ఈడ్చి పారేసింది కూటమి ప్రభుత్వం. ఇంతకంటే హిందూ ధర్మానికి అవమానకరమైనటువంటి సంఘటన